బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు మరొకసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ చెప్తుంది. రానున్న 2 రోజుల పాటు అతి భారీ వర్షాలుంటాయని, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వానలు పడే ఛాన్స్ ఉందని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయంటూ తెలుపుతోంది. తెలంగాణలో 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దంటూ సూచనలు చేస్తోంది వాతావరణ శాఖ. ఇప్పటికే కురుస్తున్నటువంటి వర్షాలతో, అకస్మాత్తు వర్షాలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో పరిస్థితి మనం చూస్తున్నాం. డే టైంలో కొంచెం ఎండ వచ్చిందిలే అనుకొని కొంచెం సంతోషించే లోపే సాయంత్రానికి ఒక్కసారిగా ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా ఒక క్లౌడ్ బర్స్ట్ మాదిరిగా కురుస్తున్నటువంటి వర్షాలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పంటలు వేశారు రైతులు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురిస్తే తమ పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శిల్ప జాయిన్ అవుతున్నారు. మా ప్రతినిధి శిల్పతో మరిన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. శిల్ప, వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు ఎలా ఉన్నాయి? ఏ ఏ ప్రాంతాల మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది? 2 తెలుగు రాష్ట్రాలకు మరోసారి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ను జారీ చేసింది. ప్రధానంగా ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దాని ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదవుతాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. గడిచినటువంటి వారం రోజుల్లో ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కుండపోత వర్షాలు నమోదయ్యి దాని నుంచి చేరుకోకముందే మరోసారి వర్ష సూచనలు జారీ చేయడంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందుకు ఇప్పటికే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ జారీ చేసి వరదలు వచ్చినా వాటిని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలంటూ కూడా అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు జీవీఎంసీ అధికారులు కావచ్చు ఇప్పటికే సూచనలు జారీ చేశారు. తెలంగాణలో 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర, అదేవిధంగా రాయలసీమలో వర్ష సూచన భారీగా చేశారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అటు మత్స్యకారులు ఎవరు కూడా వేటకొల్లొద్దంటూ కూడా సూచనలు జారీ చేసిన అత్యవసరం ఉన్నాయి బయటికి రావాలంటూ కూడా అధికారులు ఇటు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మొత్తం మీద రానున్నటువంటి 2 రోజులు ఇటు తెలుగు రాష్ట్రాలకు బిగ్ డే అనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆవర్తన ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆవర్తనం ఇంకా బలపడితే అల్పపీడనంగా కూడా మారే అవకాశం స్పష్టంగా ఉన్నాయంటూ కూడా ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయిలో ఒకవైపు దిగి ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్ ప్లాంట్స్ దగ్గర కావచ్చు, వరదలు వస్తే లోతట్టు ప్రాంతాల ప్రజల దగ్గర ఇప్పటికే 24/7 అందుబాటులో ఉన్నారు. ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలంటూ కూడా లోతట్టు ప్రాంత ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఇటు జంట జలాశయాల దగ్గర కూడా నీటి మట్టం అనేది అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫ్లడ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్కడ ఎవరైతే పరివాహక ప్రాంత ప్రజలు ఉంటారో జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటు తెలంగాణలో 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్, ఇటు జిహెచ్ఎంసీలో కూడా ఈవినింగ్ టైంలో ఎక్కువగా వర్షం నమోదవడం వల్ల ఇటు నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. అత్యవసరం ఉన్నాయి బయటికి రావాలి. ఎవరు కూడా బయట వీకెండ్ ప్లాన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఎవరు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ రోజు నుంచి కూడా బతుకమ్మ సంబరాలు అనేవి షురు అయినాయి. అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటికి రావద్దు. అలాగే ముఖ్యంగా వ్యవసాయం చేసేవాళ్ళు ఈ 2-3 రోజులు వర్షాల యొక్క ప్రభావాన్ని పట్టి నిర్ణయాలు తీసుకోవాలి అంటూ వాతావరణ శాఖ సూచిస్తోంది. మరోవైపు హైదరాబాద్ మహానగరం ఇప్పటికీ కూడా భారీ వర్షాలతో అల్లాడుతున్న నేపథ్యంలో మరొక 2-3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయంటూ చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. మీ ఏరియాలో వెదర్ ఎలా ఉందనేది అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఒకవేళ మీరు ఆఫీసులకు వెళ్ళేలా అయితే వెదర్ రిపోర్ట్ను ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి. RTV ఎప్పటికప్పుడు